వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అవును, ఆమె ప్రొడ్యూస్ చేయడం ఎంతసేపు? కానీ నేను చేయను కదా. అది సంగతి. చెయ్యొచ్చు కదా, వద్దులే నువ్వు మళ్ళీ ఇంకో సినిమా. అరే నువ్వు మాట్లాడుకు చేయొచ్చు, నువ్వు ఇది నాది ఒకటే మెంటాలిటీ కాబట్టి ఇయర్ లో ఒక నా హీరో గురించి లాగితే నీది కూడా బయటపడతాయి. వద్దులే, ఏముందిరా బాబా, నాకేం లేదు, మనదే ఉంటది. ఇయర్ లో ఒక హీరోయిన్ కి వచ్చేంత వస్తుంది ఆమెకి. అవును, మన టీవీ షోస్ బయట అవును, ఏం తక్కువ కాదు, దాచాం లోపల ఉన్నాయి చాలా ఉంది లోపల. నేను నా లైఫ్ ని ప్లాన్ చేసుకున్నా, అది కాకుండా ఐ హావ్ లాట్ ఆఫ్ సోషల్ కాజెస్ విచ్ ఐ సపోర్ట్. ఎవరి దగ్గర నుంచి ఏం చేస్తుంటారు ఎక్కువ సోషల్ కాజ్ అంటే ఐ లవ్ యానిమల్స్, ఎవ్రీబడి నోస్ దట్. నేను ఒక యానిమల్ షెల్టర్ రన్ చేస్తున్నా. అది కాకుండా చాలా మంది యానిమల్స్ ని పెట్ బోర్డింగ్ లో ఎవ్రీథింగ్ కాస్ట్ మనీ. ఒక డాగ్ ని మనం రెస్క్యూ చేసిన తర్వాత అంత మినిమం పర్ డే 1,500 అండి, పర్ డే. ఒక డాగ్ కి మనం మొత్తం 45,000 నెలకి. అలా చేసేటప్పుడు మళ్ళీ మనం వాటిని రోడ్ మీద వదిలేం. యూ టు కీప్ దెమ్ సమ్వేర్ సేఫ్. పెట్ బోర్డింగ్ లో మినిమం టు మినిమం ఒక డాగ్ ని పెట్టాలంటే మినిమం ఫుడ్ కాకుండా 10,000 రూపీస్ ఓన్లీ దాని మెయింటెనెన్స్ కోసం. సో అట్లా నేను 4-5 డాగ్స్ ఇక్కడ హైదరాబాద్లోనే అలా ఐ హావ్ కెప్ట్ దెమ్ సేఫ్లీ. అలా కాకుండా ఇందువాడ, విశాఖపట్నం, బంబల్ బడీస్ అని కోవిడ్ టైంలో నేను సొంత డబ్బులు పెట్టుకొని ఒక యానిమల్ షెల్టర్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు రైట్ నౌ స్కిన్ ఇన్ఫెక్షన్తో అలా సఫర్ అవుతున్న ఒక 14 డాగ్స్ అక్కడ ఉన్నాయి. సో ఇట్లాంటి విషయాలకి డబ్బులు కావాలి. అండ్ జనాలకి ఇదే బేసిక్ ఐడియా, అరే మీకేంటి, మేము డొనేషన్స్ అడిగితే కూడా మీకేంటి కుప్పలు సంపాదిస్తారు కదా అని. కానీ ప్రతి ఒక్క చిన్న వాటికి ఖర్చు పెట్టేసరికి ఇట్ స్టార్ట్స్ బికమింగ్ బిగ్. టుడే నేను వన్ టైమ్ ఐ రెస్క్యూడ్ 1 డాగ్. టుడే ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 5 to 8 డాగ్స్. విశాఖపట్నంలో 14 డాగ్స్. దెర్ ఈస్ అ ప్లేస్, దానికి అప్ కీప్. సో ఇట్ కీప్స్ గ్రోయింగ్. అన్నిటికీ డబ్బులు కావాలి. డెఫినెట్ గా. అండ్ మేము వెళ్ళి డొనేషన్ అడిగితే మీకేంటి. అండ్ తనకున్నటువంటి ఒక ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ ఒక మంచి విషయం ఏం చేస్తుందంటే, తను యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేసి స్టార్టెడ్ వ్లాగింగ్. అవును, చూసాను. సో ఆ వ్లాగ్స్ నుంచి వచ్చే ప్రతి రూపీ కూడా ఓన్లీ యానిమల్ వెల్ఫేర్ కి, వాటి భోజనాలకి, అవి వాటి బోర్డింగ్ కి, పెట్ బోర్డింగ్ కి డబ్బులు అన్ని వాటికి. అదేదో దాని నుంచి తిని ఎర్న్ చేసేసి ఇదేం కాదు. సో ఎన్ని వ్యూస్ వచ్చినా, దాని నుంచి ఎన్ని డబ్బులు వచ్చినా సరే, ప్రతిదీ కూడా మరొక కుక్క పిల్లకి, మరొక మూగ జంతువుకి, ఇంకొకరికి హెల్ప్ అవడానికే తప్ప ఓకే ఎంత పెట్టుకుంటుంది. ఎన్ని కోట్లు సంపాదించినా, ఇప్పుడు 100 కోట్లు సంపాదిస్తే 99 కోట్లు పెట్టి చేయొచ్చు. మనం నిజంగా స్టార్ట్ చేయడం, అది అన్నిటికీ సేవ్ చేయడానికి అనుకుంటే ఎంత ఈ ప్రపంచంలో మొత్తం డబ్బులు కూడా సరిపోవు. సీరియస్ మ్యాటర్ అయినా కానీ నందు రివీల్ చేసేసాడు మీ ప్రాపర్టీ వాల్యూస్ అంతా. చెప్పాడు 100 కోట్ల అది నిజం అనుకుంటున్నాడు. లేదు అంత అంత రష్మి ఆస్తిపాస్తుల గురించి తెలిస్తే అంతే. అంత ఏం లేదు. ఐఎమ్ సెల్ఫ్ మేడ్ పర్సన్. ఏదో ఎంతో కొంత సంపాదించుకున్నాను. బట్ ఎస్, ఐ హావ్ ప్లాన్డ్ మై లైఫ్. నేను అనవసరంగా ఐ డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు వరల్డ్లీ థింగ్స్. అది ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. అండ్ ఐ సీ ద సేమ్ క్వాలిటీ ఇన్ నందు అండ్ గీత ఆల్సో. అది ఉంటుంది, ఏమంటారు దాన్ని, ఆ గ్లామర్, ఆ మెస్మరైజింగ్. ఆల్సో బికాస్ మేబీ మనకి ఆ మేకప్ బట్టలన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి కాబట్టి మాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. మేమిద్దరం ఇలా కాకుండా అసలు ఇప్పుడు కూడా నేనైతే మరి అసలు మినిమం కూడా రెడీ అవ్వాలి. నేను అవ్వాలి, తప్పదు కొంచెం. అసలు ఇలా కాకుండా నన్ను గానీ, మాధురిని గానీ, రష్మిని గానీ నేను అసలు అబ్జర్వ్ చేయాలి. గీతలో కూడా కలిస్తే చాలా సింపుల్. ఏంటి నందు బ్యాన్ పెట్టాడు గీతకి, నువ్వు మేకప్ లేకుండా సరిగ్గా డ్రెస్సులు వేసుకోకుండా లైవ్ రాకు, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టుకో అని, కొంచెం ప్రెజెంటబుల్ గా ఉండని. బికాస్ మా మైండ్ సెట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి. ఓకే, నేనైనా కొంచెం మెయింటైన్ చేస్తా, అంటే వ్యానిటీ చెయ్యాలి కదా, తప్పదు కొంచెం చేయాలి. బట్ ఇంత బొమ్మ బ్లాక్ బాస్టర్ అవ్వటానికి మీ 13-14 ఇయర్స్ కెరీర్ లో ఒక బ్లాక్ డే అయితే ఉంటది లైఫ్ లో. బ్లాక్ డే, ఒక బ్లాక్ డే అసలు ఇంకా లైఫ్ లో మర్చిపోలేం ఆ స్ట్రగుల్ ని. అంటే నీ లైఫ్ లో ఏం చెప్తావా? నా పైన కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ వచ్చాయి. నేను ఏది చెయ్యని దానికి నా పైన ఎలిగేషన్స్ వచ్చి అన్నెసెసరీగా నన్ను డ్రాగ్ చేసి కొన్ని విషయాల్లో మీడియాలో అంతా అది వచ్చేటప్పుడు, డ్రగ్స్ కరెక్ట్, అది నేను ఎంతవరకు రెడీగా ఉన్నాను అంటే ఉన్నాను ఆ రోజున ఈ రోజున ఎప్పటికైనా. దట్ నేను ఒక లైవ్ టీవీ ఛానల్లో కూర్చుని నా బ్లడ్ శాంపిల్స్ ఇస్తాను, లైవ్ పెట్టండి, రాంగ్ వస్తే చూపించండి అంటే నాకు ఎంత ధైర్యం ఉంటే నేను ఆ మాట అంట. లైవ్ టీవీ రన్ చేయండి ఇక్కడి నుంచి రిప్లై వచ్చేంత వరకు. దట్ ఈస్ అంటే అది నిజాయితీనే. అది నేను మర్చిపోలేను. అరే చెయ్యని దాన్ని మరీ నువ్వు అసలు ఇంత రుద్దేశారు నా పైన, ఏం లేని దాన్ని తీసుకొచ్చి నా పైన రుద్దారనే బాధ. అది నా జీవితంలో నేను ఆ 12 days నేను కానీ నా ఫ్యామిలీ కానీ అనుభవించినటువంటి ట్రామా. ఎస్పెషల్లీ గీత రియాక్షన్ అంటే ఏమని చెప్తావు?
ఏం తనకు గీత ఏంటంటే ఎప్పుడు నువ్వు చేయలేదని నీకు తెలుసు కదరా, నువ్వు చేయలేదని నాకు తెలుసు, నువ్వు చేయలేదని అమ్మకి నాన్నకి తెలుసు, మా అమ్మకి నాన్నకి తెలుసు, ఇంకా ప్రపంచంలో ఎవ్వరికి తెలిసినా తెలియకున్నా నమ్మినా నమ్మకపోయినా నువ్వు మనం క్లియర్గా ఉన్నంత వరకు మనం అసలు బాధపడద్దు అనేది. కానీ ఎంత కాదన్నా మన ఫోటో వేసి 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 దాన్ని రుద్ది రుద్ది మానసికంగా చంపేస్తుంటారు. అది నేను అసలు చెప్పలేను. కానీ ఆ తర్వాత నేను మారాను మనిషిగా, ఒక ఫైటర్గా నేను మారడానికి అదే ఇన్సిడెంట్ కారణం. నిజాయితీ మనం ఇప్పుడు అదేమీ తెలియకుండా దాన్ని పట్టుబట్టలేనంతటువంటి మ్యాటర్ కాదు. బ్లడ్ శాంపిల్స్ తీస్తే తెలిసిపోతుంది ఎవరికైనా ప్రపంచంలో. ఇంకా అంతకంటే ఎవడు రెడీగా ఉంటాడు? అంత రెడీగా నేను ఉన్నా, అంత ధైర్యంగా దూకా. నాకు చాలా మంది చెప్పారు నువ్వు బయటికి వెళ్ళి అలాంటివి అది ఇది అని ఏదేదో చెప్పారు ఇండస్ట్రీ నుంచి. బట్ నీ అమ్మ నేను తప్పు చేయకుండా బొంగు నేను ఎందుకు దాచుకోవాలి, నేను వెళ్తా, ఏదైతే అదైంది బాధ్యత అని చెప్పి దూకేశా. అండ్ నాకు ఆ సపోర్ట్ పబ్లిక్ నుంచి కూడా వచ్చింది. కానీ ఆ ట్రామా అప్పుడు ఆ 12 రోజులు మన మీద అంత న్యూస్ లో వస్తుంటే ఎలా ఉంటుంది? అప్పుడు దూకినప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్, ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్. ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టరే. థ్యాంక్ యూ డార్లింగ్. లేదంటే ఇప్పుడు అదే నిజం అయితే నాతో ఇంతమంది పనిచేయడానికి రెడీగా ఉండరు. నేను అలాంటి వాడినైతే రష్మి లాంటి అమ్మాయి, ఒక స్టార్డమ్ ఉన్నటువంటి అమ్మాయి నాతో పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడకూడదు ఎవరైనా అసలు ఫర్ దట్ కేస్. స్టార్డమ్ దగ్గర షాక్. స్టార్డమ్ రష్మి రష్మి హలో అండి సూపర్ స్టార్ లాగా మీకు అంటుంటే ఇలా వెనక్కి చూస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నీ గురించి, నిన్నే స్టార్ షెడ్ కి అనింది ఇవాళ ప్రెస్ మీట్ లో. ఓకే పొగిడితే తను ఇలా స్టార్ లాగా అనుకుంటూ అంటుంటే ప్లీజ్ మీరు అలాంటి ట్యాగ్ లైన్స్ ఇచ్చి నన్ను షెడ్ కి పంపేయకండి, నేను ఏదో ఒక బేసిక్ అనుకుంటూ చెప్తాను. దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు కానీ చాలా మంది దాన్ని వెటకారంగా. అవునవును, డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యు. నాకు అట్లాంటివి ఐఎమ్ హియర్ టు వర్క్ అండి, ఐఎమ్ హియర్ టు వర్క్, ఐఎమ్ హియర్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ప్రొజెక్ట్స్ వేర్ నా వల్ల ఎంతో కొంత హెల్ప్ అవ్వగలితే, నా సోషల్ మీడియా ప్రెజెన్స్ కావచ్చు. ఐఎమ్ హియర్ టు స్టే. బాటమ్ లైన్ ఐఎమ్ హియర్ టు స్టే. నా ఇదంతా సర్వైవల్ స్ట్రగుల్ ఇస్ ఫర్ టు స్టే. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు కన్సిస్టెంట్ గా ఉండడం చాలా ఇష్టం. ఐఎమ్ హియర్ టు స్టే. నన్ను కూడా అందరూ డిజిటల్ టాప్ యాంకర్ అంటే పడేద్దర కింద అని చెప్తాను. అది ఒక నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ అది. ఎందుకంటే ఇది ఫర్ ఎవర్ ఉండదు, ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేస్తారు. కింద ఉన్నప్పుడు అందరూ ఇవన్నీ గుచ్చుతారు, ఇవన్నీ అప్పుడు కట్అవుట్ పెట్టుకుని అప్పుడు ఇది ఇప్పుడు ఇది, అది మనం అనుకోకుండా జరుగుతుంది. చాలా చూసేసింది. ఎందుకంటే ఎవరి లైఫ్ ఇట్లా ఒక ప్లాట్యూలో వెళ్ళదు. ఖచ్చితంగా డౌన్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి, అట్లా స్ట్రైట్ గా అన్ని మనం చూసాము, అన్ని అవుతూ ఉంటాయి. అది ఈ రోజు ఒక సినిమాకి హిట్ పాజిటివ్ టాక్ వచ్చింది, ఓకే. ఇంతకు ముందు అసలు దారుణమైన రివ్యూస్ కూడా విన్నాము, అసలు ఎందుకు చేస్తావు అవన్నీ కూడా. నెక్స్ట్ ది కూడా ఫ్యూచర్ ఏముంటుంది మనకు తెలియదు. ఈ రోజు మీకు డిజిటల్లో టాప్ యాంకర్ అంటున్నారు, రేపు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. దే విల్ ఆల్వేస్ బి ఫ్రెష్ టాలెంట్, దే విల్ టేక్ ఓవర్ అస్. ఆ మార్పు అనేది మేము ఎక్సెప్ట్ చేస్తున్నాము కానీ జనాలు కొంతమంది ఎక్సెప్ట్ చేయరు. మార్పు చెందినవాడే మనిషి. రాకేష్ మాస్టర్ ఇద్దరు చేశారు కదా, అది కూడా ఒక ప్రమోషన్. థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. నిజంగా రాకేష్ మాస్టర్ చాలా చాలా క్యూట్ గా వచ్చి సపోర్ట్ చేశారు. వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. సో వన్ బ్లాక్ డే ఇన్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? నా లైఫ్ లో ఒక్క బ్లాక్ డే అనేది అన్ని బ్లాక్ డేస్ అప్పుడు కాదు, ఇప్పుడు కూడా సీదే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం టచ్ అయిపోతుంటాయి. సో అంత పెద్ద ఐ మీన్ థ్యాంక్ఫుల్లీ టచ్ వుడ్ ఇలాంటి నందు హ్యాడ్ టు గో త్రూ అలాంటిది అన్నెసెసరీగా నోబడీ షుడ్ గో త్రూ. బట్ నా లైఫ్లో అయితే ఎనీ అండ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ టచ్డ్ మీ ఆర్ పించ్డ్ మీ హ్యాస్ మేడ్ మీ ద పర్సన్ దట్ ఐ యామ్ టుడే. ఓకే. నాకు ఒక సినిమా చేసేటప్పుడు హీరోయిన్ కి క్యారవాన్ ఇచ్చేటప్పుడు మాకు నేను ఇంకో అమ్మాయి మా ఇద్దరికి మాత్రం క్యారవాన్ బయట కూర్చొని మేకప్ చేయించారు. వాష్రూమ్ కూడా యూజ్ చేయడానికి మనకి ప్లేస్ ఉండేది కదా. వీ వర్ షూటింగ్ ఇన్ వన్ గార్డెన్, పబ్లిక్ టాయిలెట్స్ అక్కడ ఏం లేవు, అండ్ వీ కుడ్ నాట్ యూజ్ ద బాత్రూమ్ బికాస్ ఐ వెంట్ త్రూ దట్ ఎక్స్పీరియన్స్. మనకి అచ్యుతాపురంలో ఒకే ఒక క్యారవాన్ ఉన్నప్పుడు ఐ నెవర్ సెడ్ నో టు ఎనీ గర్ల్. We would allow everybody not to just come. anybody ఒక సింగిల్ we had one caravan, ఒక కొంచెం దూరంలో పెట్టించారు. సో ఫర్ మీ అండ్ నందు, బట్ we asked everybody to use it. బాత్రూమ్ క్లీన్ పెట్టుకోండి తప్ప ప్లీజ్ కమ్ అండ్ యూజ్ క్యారవాన్. we used to eat together because ఆ ఎక్స్పీరియన్స్ నేను గో త్రూ అయ్యాను కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళకి అది ఇవ్వకూడదు. we are not repeating that. we are making sure ఒక క్యారవాన్ అయినా అందరూ షేర్ చేసుకొని ఇక్కడ వచ్చింది వర్క్ చేయడానికి, క్యారవాన్ లో కూర్చొని కాలు మీద కాలు పెట్టి పడుకోవడానికి కాదు. కాబట్టి లెట్స్ ఆల్ వాట్ ఎవర్ మనకి ఉన్న లిమిటేషన్స్ లో we have, this is the best we have, we'll all use. కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి అదే నువ్వు
ఓకే కాలు కాదు. మీద కాలు వేసుకొని కూర్చోడానికి నేనా? కాదు, హాయిగా పడుకోవడానికి అడగడం కాదు. అలా మర్చిపోయాను. అనుకోని, ఆ. ఒక సినిమా బ్లాక్ బాస్టర్ పడితేనే పెళ్లి చేసుకుంటాను నేను, నెక్స్ట్ నా ఫ్యూచర్ లైఫ్ ఆలోచిస్తాను అనిందా? నేనెప్పుడు ఇక్కడ ఆల్రెడీ నీకు పెళ్లి అయిపోయింది, పిల్లలతో హ్యాపీగా ఉన్నావు, ఫ్రెండ్ కి ఎప్పుడు చేస్తున్నావు, బొమ్మ బ్లాక్ బాస్టర్ అయిపోయింది కదా. చెబితే నేనైతే హ్యాపీగా సంగీత్ కి డాన్స్ ప్రాక్టీసులు చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు కూడా ఒక మంచి పెళ్లి, ఫ్రెండ్ పెళ్లి, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోరా, హైదరాబాద్ లో కాదు, ఏదైనా ఊరు, ఓ మాల్దీవ్స్, ఓ బాలియో, అన్ని బెస్ట్. ఒక 30-40 మెంబర్స్ కి చిన్న ప్రైవేట్ జెట్. ఎవరు నుండి చెప్పేయచ్చు కదా నందుకు ఇప్పుడే. పెళ్లి చేసుకుంటున్నాం, లేకపోతే మీ పార్టీల కోసం నా పెళ్లి చేయించుకుంటున్నాం. మాకు పార్టీ ఇవ్వడం కోసం పెళ్లి చేసుకోపోని. ఆఫ్టర్ ఎట్లయినా ఉంటది పెళ్లి, వేరే పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా Important. యూత్ కి. మాకు ఫస్ట్ నేను నా బ్లాక్ మార్క్స్ ఫినిష్ చేసుకోవచ్చా? రష్మిని క్వశ్చన్ అడగటం, ఓకే అమ్మాయి ఎత్తుకోవటం, నేను పడుకోవటం, సరిపోయింది. మళ్ళీ ఏ, లే, నందు, నీదే next. అంటే నాకు ఫస్ట్ టైం తెలిసింది దాన్ని చాదస్తం అంటారని. ఓకే, నాకు తెలియదు ఇంతవరకు. విపరీతమైన చాలా. చాదస్తం అన్నారు దాన్ని, అసలు లైవ్లీగా ఉండటం అంటారు. ఏది లైవ్లీగా? ఇది ఒక్క ఇంటర్వ్యూకి లైవ్లీగా ఉంటుంది. రోజులో 10 ఇంటర్వ్యూలను 10 క్వశ్చన్లకి 100 మార్కుల ఆన్సర్లు అంటే దాన్ని చాదస్తం అంటారు. హలో, ఇక్కడ డిజిటల్ టాప్ యాంకర్ టీవీలో టాప్ యాంకర్ కి మాట్లాడేటప్పుడు నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకో. అలాగే ఉంది పరిస్థితి. ఇక్కడ బుల్లితెర టాప్ యాంకర్, ఇక్కడ డిజిటల్ టాప్, ఇక్కడ డిజిటల్ టాప్ యాంకర్, ఇద్దరికి మాట్లాడుకోవటమే తెలుసు. మీరిద్దరు మాట్లాడుకోండి. నేను వెళ్ళి పక్కన భయ ఆడుకో. భోజనాలు ఏయ్, ఏమైనా ఉన్నాయా? వెళ్ళిపో. భోజనాలు ఏమైనా ఉన్నాయా? ఎల్లవయ్య బయటికి వెళ్ళు, దోసే. పెద్ద హీరో అంట, వన్ మ్యాన్ చూడాలి. సో అలాగే 2007 ఇక్కడ వచ్చేటప్పుడు సింగిల్ అమ్మాయిలకి ఇల్లు ఉంటది, చాలా స్టిగ్మా Correct. ఉంటది. Yeah, అవన్నీ చూసాను కాబట్టి ఇప్పుడు నేను ఏదేదో చిన్న చిన్న ఏదైనా కొన్నాను మంచి అంటే మ్యాటర్ చెప్పది. వాళ్ళు, నేను ఐఎమ్ లైక్ వెరీ క్లియర్, సింగిల్ అయితే ఏంటి 2 months వాళ్ళకి నోటీస్ ఉంటే 2 months మాకు నోటీస్ ఉంటుంది. వాళ్ళు మాకు ఇబ్బంది పడితే వీ కెన్ ఆల్వేస్ గివ్ దెమ్ 2 months నోటీస్. మా వల్ల వాళ్ళకి ఇబ్బంది అయితే దే కెన్ గివ్ అస్ 2 months నోటీస్. మొత్తం ఇది ఇలాంటి చాలా స్టిగ్మాస్ ఉంటాయి. నేను 20 years బ్యాక్ ఏదో 2007లో వచ్చేటప్పుడు వాట్ ఆల్ ఐ ఫేస్డ్, నేను ఇప్పుడు కూడా అదే చూస్తున్నాను. దీపిక అనే మై ఫ్రెండ్ అనలేనులే కానీ నా చెల్లి లాంటి దీపికా పిల్లి. దీపిక పిల్లి సింగర్ దీపికా పిల్లి చెల్లి డీలో ఉంటుంది ఓ, కదా, ఓకే, బాగుంటది. సో తనకు కూడా సేమ్ ప్రాబ్లం. అమ్మాయి అందంగా ఉంటది అని చెప్తాను. కన్నుబడ్డది. ఓకే, సో దీపిక ఇప్పుడు తన ఇల్లు గురించి చూస్తుంటే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసింది. ఐ వాజ్ లైక్ వాట్ ద హెల్. 2007లో నేను వచ్చేటప్పుడు అదే సింగిల్ గర్ల్ కి ఇల్లు ఇవ్వమని స్టిగ్మా ఉండేది. 2022 లో కూడా అదే 2022 లో కూడా అదే స్టిగ్మా ఉంది. ఇంకేం ప్రోగ్రెసివ్నెస్ అదే కదా. ఐ వాజ్ షాక్డ్. They had to filter so many options. సింగిల్ అమ్మాయిలకే కాదు, సింగిల్ అబ్బాయిలకు కూడా ఇష్యూ. సింగిల్ అమ్మాయి ఉంది. సింగిల్ అబ్బాయిలు ఇద్దరికి. అసలు సింగిల్ అంటేనే ఇష్యూ ఉంది. సింగిల్ తో ఇష్యూ ఏంటి? ఎక్కువ ఏమైనా అందుకే mingle తొందరగా పెళ్లి చేసుకోమని అంటే చెప్తున్నా. మింగిల్ అయిపోతారా? అలా అనుకుంటే గవర్నమెంట్ రూల్ ఇది బెటర్ కదా, ఈజీ రెంట్లు ఈజీగా దొరుకుతాయి. నీకు ఎందుకు ఈ కష్టం? కాదు గవర్నమెంట్ రూల్ పాస్ చేయాలి. 10th అవ్వగానే ఫస్ట్ పెళ్లిళ్ళు అయిపోవాలి, దాని తర్వాత మిగతా విషయాలు చూసుకోవాలని. ఇదేంటి మిగతా ఏంటి బా? మిగతా ఏం విషయాలు? పెళ్లి అయింది అంటే అంటే కెరియర్, జాబ్, నువ్వు క్లారిటీ మెయింటైన్ చేయాలి. నీకు తెలుసా? మళ్ళీ క్లారిటీ మెయింటైన్ చేస్తే 100 మార్క్స్ ఆన్సర్ ఇస్తాను అంటారు. నువ్వు ఎక్కడ మెయింటైన్ చేయాలో చేయకుండా ఇక్కడ చేయకుండా సో ఆ స్టిగ్మా అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకు. 2007లో అదే, 2022లో కూడా పాపం తను అదే ప్రాబ్లం ఫేస్ చేసింది. సో నేను ఏదో ఎంతో కొంత ప్రాపర్టీ నేను ఎప్పుడైనా రెంటల్ కి ఇవ్వాలంటే ఐఎమ్ లైక్ ప్లీజ్ గివ్ ఫస్ట్ ఓపెన్ ఫర్ సింగిల్స్. ఓపెన్ ఫర్ సింగిల్స్. Okay. నాట్ రెడీ టు మింగిల్. ఎన్ని ఫ్లాట్లు కొనేసారు హైదరాబాద్ లో? నేను చెప్పలే కానీ ఓయ్, హైదరాబాద్ లో కదా విషయం. ఐ ఆల్వేస్ టెల్ మై మదర్ కి మనం అట్లాంటి రష్మి నగరాన్ని పెట్టేసి ఉంటారు అక్కడ. నేను చెప్తున్నాను వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే ఇల్లు బాగా మెయింటైన్, నేను సింగిల్ గా నా ఇల్లు కూడా బాగానే మెయింటైన్ చేసుకుంటున్నానండి. చాలా నీట్ గా మరి ఫ్యామిలీకి ఇస్తే ఇల్లు బాగా మెయింటైన్ ఎక్కడో అడ్రస్ చెప్తారా? నేను హోమ్ టూర్ లో రష్మి ఇంటికి దారేది అని చెప్పి రష్మి ఇంటికి దారేది. నేను హోమ్ టూర్ లో అవన్నీ చేయి. నేను మొన్న రష్మిని పిక్ చేసుకోవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు రష్మిది ఒక ఫోటో ఏదో అంటే బాగుంది. రష్మి కుక్క పిల్ల చుట్కీ అక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇలా తీసి ఒక వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ Okay. చేశా. నాకు అన్న రష్మి అక్క ఇంట్లో ఉన్నారు కదన్న, మొత్తం హోమ్ టూర్ పెట్టండి అన్న. ఇన్స్టాగ్రామ్ లో చేసేయాలట నేను. ఓకే, ఇప్పుడు చేద్దాం. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది కదా, ఇంకా పెద్ద హిట్ అవ్వాలంటే హోమ్ టూర్ చేయాలి. హలో, బీసీ సెంటర్ లో మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారు మీకు అయితే తెలుసా? నా ఇల్లు తెలుసా మీకు? జబర్దస్త్ ఎంత మంది చూస్తారో తెలుసా? రష్మి కోసం చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా? ఇప్పుడు ఏంటి నా హోమ్ టూర్ చేసి రష్మి ఫ్యాన్ ఇక్కడ, డోంట్ హర్ట్ మీ. కోసుకోవాలి. అవును, నేను ఆ టాటూ ఉండాలి, కోసుకోవాలి. టాటూ లేకపోతే కోసుకోవాలి. అట్లా పోయేలోకి చూపిస్తాను, కొంచెం పైకి ఉంది. ఓహో అచ్చా ఓకే. సో అలా జరిగింది అనమాట నా బ్లాక్ మార్క్స్, అవునా? బ్లాక్ డేస్. నాకు నిజంగా చెప్పాలి, ఐ హావ్ నో సచ్ బ్లాక్ డేస్ ఉన్నాయి నా లైఫ్. ఎందుకు లేరా? ఒకటి ఉంది, లేదు అమ్మా, ఒకటి ఉంది. చెప్పు. నిన్ను తగలేను కాబట్టి.
అరే పొరప నా మీద రుద్దకు ఉంది ఏదో Yeah. పాపం ఒకటి. ఉందిలే, మాకు కూడా ఉందిలే ఒకటి, నాకు కూడా ఉంది, చెప్పొచ్చా? ఆహా. రష్మి మాట్లాడుతుంటే ఆపేసింది నందు, నందు. ఇదే తంబు. ఇదే తమిళ అవునా. అవును. నాకు కూడా ఏమి ఇష్టం అంటే Be the princess of your ఒక heart, man. digital- సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఒక Hmm. ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎంత ఇన్స్పైరింగ్ అంటే ఆ వర్డ్స్ నాకు కూడా. సినిమాల్లో చేసాం, సక్సెస్ అవ్వలేకపోతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో ట్రై చేస్తాం, సక్సెస్ అవ్వలేకపోతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ట్రై చేస్తాం, అవ్వలేకపోతున్నాం అనుకోండి, ఇప్పుడు ఫోన్లలో కాంటెంట్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఇంకోటి ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు ఇదేం లీనియర్ ఆర్డర్లో చెప్పుకుంటే ఏం రాలేదు. ఇవాళ రోజున సినిమా ప్రమోట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ద మోస్ట్ Yes, yes. ఇన్ఫ్లుయెన్సింగ్ మీడియం. నిహారిక ఎన్ఎం అనే అమ్మాయికి చాలా ఖర్చు పెట్టుకుని తనని తీసుకొచ్చి తనతో ఇన్స్టా రీల్స్ అవును. చేసి Yeah, సినిమాని ప్రమోట్ yeah. చేస్తున్నాం. Yeah. అంటే షీఈ్ యాజ్ బిగ్ యాజ్ ఫ్యూచర్ అంతా రూల్ చేసేది డిజిటల్ మీడియా. Yeah. నేను మొన్న ఇన్ఫ్లుయెన్సర్ పార్టీలో కూడా, మన మేమర్స్ పార్టీలో కూడా అదే మీమర్స్, చెప్పా. మాకు మీమర్స్ గురించి స్పెషల్లీ చెప్పాలి రోషన్. మన సినిమాకి బొమ్మ బ్లాక్ బస్టర్ కానీ అంతకుముందు సవారికి కానీ అసలు స్పెషల్లీ బొమ్మ బ్లాక్ బస్టర్ కానీ మనం చేసిన ప్రమోషనల్ దీనికి మనకు వచ్చినటువంటి ఎక్స్పోజర్ కి సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళు అంత ఎక్స్పోజర్, అవును. ఏ పేజ్ ఓపెన్ చేసినా Yeah. బొమ్మ బ్లాక్ బస్టర్, ఏ పేజ్. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ బికాస్ ఆఫ్ మీమర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ అఫ్ కోర్స్ యూట్యూబ్ లో యూట్యూబర్స్ వల్ల. వెరీ వెరీ Definitely. స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికి. దే హ్యావ్ ద పవర్. అందుకే మేమర్స్ వాళ్ళు కూడా చెప్పాను నేను వాళ్ళకి, యూ హ్యావ్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్, టు చేంజ్ మైండ్, సో యూజ్ యువర్ పవర్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. బిఫోర్ 4-5 years బ్యాక్ ఎలా ఉండేదంటే మనకి సాటిలైట్ లో ఏది మంచి షోనో ఆ షోకి వెళ్ళి ప్రమోట్ చేసుకుందాం అనుకున్నాం. అంతే. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. నాకు ఇప్పుడు మన ఇంతకు ముందు ఇప్పుడు మనం కొన్ని ఇంటర్వ్యూస్ చేసాం కదా, Hmm. చేస్తే ఒకళ్ళు అడిగారు, సో ఇప్పుడు ఏంటి మీరు ఇంకా సినిమాల్లో ఉండిపోతారా, కట్ చేసి రాసుకోవచ్చు కదా పర్లేదు. సో నాకు తెలుసు మీరు చేస్తారన్నది. Hmm. సో అడిగారు అక్కడ ఎవరో, ఇప్పుడు మీరు సినిమాలే చేస్తారా, లేకపోతే అయితే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు టీవీలో యాంకర్గా చేస్తున్నారు, ఇక్కడ మన టిక్ టాకర్స్ లో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్టర్స్ గా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. యూనో, సో అది ఇట్స్ బికమ్ వన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. నా జనాలు కోరుకుంటుంది ఎంటర్టైన్మెంట్, అది ఏ మీడియం నుంచి వచ్చినా పర్లేదు వాళ్ళకి. సో ఇట్స్ ఆల్ బికమ్ వన్ బిగ్ ఇండస్ట్రీ. ఇంకా డిమార్కేషన్ లేదు, యువర్ అన్ యాంకర్, యువర్ అన్ యాక్టర్, యువర్ వి ఆర్ ఆల్ we are ఎంటర్టైనర్స్. all entertainers now. It's all boiled down to that. ఇంకా అడిగారు కదా, రోషన్ సుధీర్ కోస్తే రష్మి అని ఉంటుంది ఎక్కడైనా నా బాడీలో. పేరు తెలుగులో ఎంత అందంగా ఉంది చూసావా, రెండు అక్షరాలు ఆర్ఏఎస్హెచ్ ఏంటో అని ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో లో పెద్ద కంటే పెద్దగా ఉంటది. నా కంట్లో నీళ్ళు తిరుగుతాయి. నువ్వు తెలుగులో ఎంత అందంగా ఉందో. నా కళ్ళు నీళ్ళు తిరుగుతాయి. చాలా దిష్టి తగులుతుంది ఇంకా మా రష్మికి. రష్మి రష్మి రష్మి, రష్మి, రష్మిక. లక్ష్మి. ఇప్పుడు కొత్తగా క్రష్మి. క్రష్మి. ఒకప్పుడు RUSHME రష్మి. బా నీకు తెలిసి ఎన్ని ప్రపోజల్స్ ఉంటాడు రష్మికి? అయ్యో హలో, నిన్ను ఎవడు ప్రపోజ్ చేయలేదా? నేను చెప్తూనే ఉన్నాను కదా, మొన్న కూడా చెప్పాను కదా. ఏహే అలా కాదు, నిన్ను లైక్ See, the people who follow me on Instagram or Facebook, ఆ proposals వేరే. That అచ్చా is a బయట different- ఇలానా రోషన్ లాగా ఎవరైనా వచ్చి లేదు. అంటే మరి నిన్ను చూస్తే నువ్వు కరాటే కుంఫు కిడ్ లా ఉంటావు. ఏమంటదిరా బాబు ఈ పిల్ల అని చెప్పి ఒకటి. బట్ జోక్స్ అపార్ట్, నువ్వు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తావు, ఒక మంచి పదం వాడదండి, ఎథిక్స్. అదే రకరకాలుగా ఒక చిన్న అంటే రష్మిని యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారు, జబర్దస్త్ లో కొంచెం పొట్టి బట్టలు వేసుకుని అలా కనిపిస్తే ఈజీ టు అప్రోచ్ అనుకుంటారు. కానీ రష్మిని బయట కలిస్తే ఒక్క సెకండ్ లో కట్ చేస్తుంది. ఎవడైనా కొంచెం తోక జాడించి వాళ్ళు ఏ ఇమేజ్ తో చూస్తారంటే రష్మిని ఏంది పొట్టి బట్టలు వేసుకుంటది కదండి జబర్దస్త్ లో ఎందుకు అని ఏంటి అని వస్తే ఎక్స్క్యూజ్ మీ ఏంటంటే కొద్దిగా డిస్టెన్స్ చెప్పండి ఇప్పుడు చెప్పండి అని ఒక్క సెకండ్ లో గాలి తీసి అవతలేస్తుంది. ఇంకా ఆడికి ఏం చేయలేడు. ఆడు ఎంత తోపైన ఉండని ఆడేమని ఉండని అది యాక్చువల్లీ అండి అని చెప్పి అది తోక జాడించడంలో రష్మి తర్వాతే. సూపర్ హ్యాండ్లింగ్. ఇంకోటి, మేము బయట ప్రమోషన్స్కి వెళ్తుంటే ఒకవేళ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొంచెం మన బ్యాచ్ కుర్రాళ్ళందరూ అసలు రష్మి కనిపించినట్టే మీదడిపోదాం అనేలాగా ఉంటారు. ఆబ్వియస్లీ కొంతమంది ఉన్నారు, అరే నేను కార్లో ఇద్దరం వెళ్తుంటే అరే నేను ఫోన్ తీసుకురావట్లేదురా, ఎందుకు అంటే నేను ఉంటాను కాపాడలేదు, ఎవడైనా వస్తే తోసి నూకి పడదొబ్బి పరిగెడుతూనే ఉంటాను. రెడీగా ఉంటుంది. చీరెత్తుకుని ఇంకా కార్లో వీడియో చేసాడు కదా.
దూకడమే. ఎందుకంటే see, మనం అక్కడ ఇన్వైట్ చేసేటప్పుడు ఎవరు హట్ అవ్వకూడదు. అవునవును. సో మనం మన జాగ్రత్తలో ఉండాలి. అది అలా వాళ్ళ అంటే అభిమానాన్ని కూడా మనం తప్పుగా మనం తప్పుగా వాళ్ళ పాపం అనుకోలేము. ఏమో దగ్గరకు వచ్చి ఫోటో దిగాలని ఉంటుంది అని కానీ ఉంటది కానీ ఆ అంతమంది ఫ్లో లో అలా వాళ్ళకి ఉంటుంది, మీద అర్థం కాదు. పడిపోతారు. ఆ ఫ్లో లో వాళ్ళు అండ్ అర్థం చేసుకోరు. మీకు ఏ సెంటర్ కన్నా BC లో మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు Yes, కదా, ఈ I'm సినిమా proud of it. బొమ్మ బ్లాక్ బస్టర్ ని Hmm. ఆ సెంటర్స్ కి ఎలా ప్రమోట్ చేస్తున్నారు? అందుకే సింగిల్ స్క్రీన్స్ పెంచమంటున్నాము. సింగిల్ డెఫినెట్లీ. స్క్రీన్స్ ఇవ్వండి అండ్ మన సినిమా అంటున్నాము. ఎక్కువ BC సెంటర్స్ లో చూస్తే ఎక్కువ ఎంజాయ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. కానీ మల్టీప్లెక్స్ లో వర్కౌట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మల్టీప్లెక్స్ లో ఏమో మంచి సడన్ గా దాన్ని ఏమంటారు ఆక్యుపెన్సీస్ పెరుగుతున్నాయి, కానీ బీసీస్ లో ఇంకా మేము సింగిల్ స్క్రీన్స్ లో ఎక్కువ ఎంజాయ్ చేసాం సినిమాని. అక్కడ ఉన్న సౌండ్ కానీ మల్టీప్లెక్స్ లో ఒక లెవెల్ వరకే పెట్టగలరు సౌండ్, కానీ బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది దాన్ని ఏమంటారు ప్రొజెక్టర్ రూమ్ లో 6 లో పెట్టి కనుక సినిమా చూస్తే గుండె దమ్ దమ్ అని కొట్టుకుంటూ ఉంటుంది రీ రికార్డింగ్ కి. ఓకే. సో బిఎన్సి సెంటర్స్ కి వెళ్ళాలంటే సుమన్ టీవీ వారు వాడకున్నటువంటి అన్ని ఛానల్స్ లో బొమ్మ బ్లాక్ బస్టర్ గురించి 4 మంచి మాటలు చెప్తే అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ థియేటర్స్ కి అది వచ్చి రష్మి చెప్తేనే గట్టిగా వెళ్తుంది. చెప్పమా గట్టిగా చెప్తున్నాను, మాకు సింగిల్ స్క్రీన్స్ ఇవ్వండి, బొమ్మ దద్దరిల్లిపోతది, Correct. బొమ్మ బ్లాక్ ఎంత బస్టర్ ముద్దుగా అయిపోద్ది. చెప్పింది కదా, క్యూట్. అది సో ప్లీజ్ మాకు అంటే అఫ్ కోర్స్ వి ఆర్ నాట్ ఆస్కింగ్ మాకు ఒక 1000 స్క్రీన్స్ ఇచ్చేయడం Correct. అనట్లేదు. గివ్ us a few single కొన్ని screens సింగిల్ స్క్రీన్స్ వస్తే చాలు. ఇస్తే మనకి చాలు. మేము ఏదో మనకి కోట్లు వచ్చేయాలని మేము ఆశపడట్లేదు. మా ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. మనకి ఈ సినిమాలో మేము ఇంట్రడ్యూస్ చేసిన టాలెంట్ వాళ్ళు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అది మాత్రం ఖచ్చితంగా మనకి ఇంకా ఎక్కువ స్క్రీన్స్ దొరికితే ఇంకా హ్యాపీగా ఉంటాం. రష్మి అడిగితే ఇవ్వకుండా ఉంటారా డిస్ట్రిబ్యూటర్స్? అది ప్లీజ్ మంచి మాట చెప్పారు. డిస్ట్రిబ్యూటర్స్ ఇవ్వకుండా ఉంటారా? డిస్ట్రిబ్యూటర్స్ మీ థియేటర్స్ అన్ని ఓపెన్ చేస్తారండి అమ్మా, కొత్తగా వచ్చే థియేటర్స్. మీరు ఎక్స్ట్రా ఇతనే పైసా మే ఇतना ही मिलता. బట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ మూవీ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆన్ సినిమా, అవును. ప్యూర్లీ అవుట్ ఆఫ్ మై లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ నందు అండ్ గీత. బెడ్ అండ్ ఇట్ ఈస్ బటర్. ఓన్లీ ఫర్ దట్. రష్మి, ఇప్పుడు చిన్న సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చినా లేకపోతే హిట్ టాక్ వచ్చినా బాగా చేశారని టాక్ వచ్చినా ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్, ఇండస్ట్రీకి బాబ్ మెగాస్టార్ Exactly. చిరంజీవి గారు ఏమైనా కాంప్లిమెంట్ వచ్చిందా? కాంప్లిమెంట్ ఆల్రెడీ మీరు జబర్దస్త్ లో చేశారు, మెగా నేను బ్రదర్ సార్ తో భోలా శంకర్ లో ఒక సాంగ్ కూడా చేశాను. బోలా శంకర్ లో చిరంజీవి గారితో. అవును, చిరంజీవి గారితో సార్ తో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. దట్ ఐ డిడ్ అ సాంగ్ అండ్ అండ్ I gave an interview also about it. కానీ అండ్ చిరంజీవి గారు బాస్ కి మీకు కాంబినేషన్ ఏం ఏ అదృష్టం లెవెల్ లో ఉంటుంది అది? ఏం అదృష్టం నాకు స్వామి. చిన్నప్పుడు అది ఎందువే ఎట్లాగా ఉంది ఉంది వాళ్ళు. వాళ్ళు. నేను తెలుగులో నేర్చుకుంది ఫస్ట్ పార్ట్ అదే అన్నమాట. అంటే నా అండ్ సార్ భయపడ్డాను, ఆ ఇమేజ్ మైండ్ లో ఉంటది కదా, భయపడ్డాను ఫస్ట్. బట్ మై గాడ్, హీ సచ్ స్వీట్ హార్ట్ అనాలి. ఎంత కంఫర్ట్ అంటే అంటే సార్తో ఇప్పుడు అట్లా క్లోజ్గా అట్లా చేయాలంటే కొంచెం నాకు అనిపించింది. మరి సార్ ఏమో ఇలా చెయ్యి రష్మి చెయ్యి, ఇలా చేద్దాం ప్రతి షార్ట్ ముందు హీ వుడ్ టాక్, ఆ కంఫర్ట్ ఇవ్వడానికి యూనో హీ వుడ్ టాక్ అండ్ ఇలా చేద్దాం అని. సచ్ అ స్వీట్ హార్ట్, మై గాడ్. ఏం స్టెప్ వేసారు, ఎలా వేసారా? చాలా డాన్స్ సార్ తో డాన్స్ చేయడం మొత్తం జరిగింది. ఇట్ వాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్. ఆ టైప్ లో ఉంటుందా మళ్ళీ? అంటే ఇట్స్ గోయింగ్ టు బి అ థీమ్ మార్స్ సాంగ్ కైండ్ ఆఫ్ అ థింగ్. వావ్. బాస్ తో రొమాంటిక్ సాంగ్ రష్మి. ఐ నో. అసలు ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అంటే మోర్ దెన్ అసలు ఆ సాంగ్ రిలీజ్ అయ్యి బొమ్మ బ్లాక్ బస్టర్ రిలీజ్ అయి ఉంటే ఇంకెక్కడికో తారాస్థాయికి చేరుకునేది. అంటే మన సినిమాలో కూడా డైలాగ్ ఉంది బాస్ ది. అవునా? ఆయన మీద రెస్పెక్ట్. మన సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ డైలాగ్ బాస్ ది. ఓకే. బాస్ ది డైలాగ్ ఏంటంటే, నువ్వు మోసగాల్ సినిమా చూసావా? యా, చూసాను. అందులో విలన్ ఎవరు? చిరంజీవి గారు. నువ్వు అందర్వాడి సినిమా చూసావా? చూసాను. అందులో హీరో ఎవరు? చిరంజీవి గారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్కడ ఒక గొడవ జరుగుతుంది కదా, ఆ. కొట్టడానికి వెళ్తున్నాను. ఆ. నేను వాళ్ళని కొట్టినా, వాళ్ళు నన్ను కొట్టినా, చిరంజీవి చిరంజీవి మాత్రం మనమే. హీరో ఈ డైలాగ్ Yes. చెప్తాడు, ఏ. ఎక్స్ట్రాడినరీ డైలాగ్. Yes. ఈ డైలాగ్ కి థియేటర్ లో అంటే చిరంజీవి గారి పేరు వస్తే పేపర్లు విసురుతున్నారు, కనిపించేది నేను, పేపర్లు విసురుతున్నారు. ఎందుకు అంటే చిరంజీవి అనే పదం వాడుతున్నాం మనం. పేరు ఎక్కడున్నా వాడుతున్నారు. చిరంజీవి అదే ఇప్పుడు ఏమన్నంటే ఎలా గాడ్ ఫాదర్ తో మళ్ళీ ప్రూవ్ చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. And the best part about sir is that అందరినీ కలిపి like on the set he will invite everybody for lunch and everything. నువ్వు చూస్తే కనుక నేను రీసెంట్ టైమ్స్ లో సినిమా పేరేంటి నాకు, బ్లఫ్ మాస్టర్ ఓకే. సత్యదేవ్ గారు సత్యది. చేశారు. ఇప్పుడు
ఆ సినిమా థియేటర్లో ఆయన చూడలేదు. కోవిడ్ టైంలో ఆయన ఓటీటీస్లో అన్ని సినిమాలు చూసి ఆయనకి నచ్చినటువంటి నటులని, నచ్చినటువంటి డైరెక్టర్స్ని, కొత్త వాళ్ళని పిలిచి మాట్లాడి, నేను సత్యదేవ్ గారిదిను చిరంజీవి గారిని కలిశారనే ఫోటో చూసిన తర్వాత నాకు అసలు ఎప్పటికిరా మనకి ఇలాంటి ఒక అదృష్టం వస్తుంది, ఎప్పుడురా మనం ఒక అలాంటి కంటెంట్ చేయాలి, ఎప్పుడైతే ఇలా ఇలా బాస్ పిలిచి మనతో కూడా మాట్లాడుతూ, ఏ నటుడికి ఉండదు ఆ కోరిక. అలాంటి నటుడిని గుర్తించటం కాదు, కట్ చేస్తే గాడ్ ఫాదర్ లో ఏంటి సత్యదేవ్ గారి రోల్ ఏంటి అసలు అదేంటో అర్థం కావట్లేదు. 4 జనరేషన్స్ అయినా కానీ ఇంకా చిరంజీవి గారికి ఫ్యాన్స్ పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. డెఫినెట్లీ అది కొంతమందికే సాధ్యం అవుతుంటుంది. సో ఇప్పుడు మీ బొమ్మ బ్లాక్ బస్టర్ టీం కూడా కలవాలనుకుంటున్నారా ఏంటి కొంపతీసి? 100%. యాక్చువల్లీ ముందు నుంచే మేము ప్రయత్నం చేసాం జెన్యూన్ గా. ఆయన వరకు చేరిందో లేదో మాకు తెలియదు కానీ చాలా 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 ప్రయత్నించాం, కలవడానికి కుదరలేదు. ఆయనకి ఎందుకంటే ఇప్పుడు అదేదో ఆయన పేరు వాడుకున్నట్టు కనీసం మన టీజర్ అయినా చూసినా, ఎందుకంటే అలాంటి ఆయన బ్లెస్సింగ్స్ ఎవరు కోరుకోరు. సూపర్ ప్రయత్నించాం, కుదరలేదు. సో బోలా శంకర్ లో చూడబోతున్నాం అనమాట. నేను ఇదేంటి ఇలా చెప్పేసింది అనుకుంటున్నా. ఏం లేదు, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను, ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది. అది కాదు పేపర్స్ కి అంటున్నా, మెయిన్ పేపర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇది పెద్ద న్యూస్ అవుద్ది ఇప్పుడు మాత్రం. సెన్సేషనల్. డిజిటల్ లో నువ్వు చెప్పావు, యూట్యూబ్ లో ఇది పెద్ద మ్యాటర్ అవుద్ది ఇప్పుడు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి అట్ ది సేమ్ టైం ఇంత కష్టపడ్డ రష్మికి ఏం చెప్తాను? ఇద్దరికి థ్యాంక్ యూ ఒకటే చెప్పగలను. థ్యాంక్ యూ మించి ఏమన్నా పదాలు ఉంటే లవ్ యూ అని చెప్పగలను. నాకేం చెప్పకు, ఆడియన్స్ కి చెప్పు. ఓన్లీ వాళ్ళ సపోర్ట్ వల్లే, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ వల్లే ఇదంతా జరిగింది ఈ రోజు. నిన్న రాత్రి మనకి ఆ పాజిటివ్ టాక్ ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. సో వాళ్ళకే చెప్పాలి. కానీ నేను ఇది బోస్టప్ కాదు, జెన్యూన్ గా చెప్తున్నాను. దీన్ని అసలు ఎడిట్ కూడా చేయకండి. జెన్యూన్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒక్క అవకాశం ఇచ్చి సినిమాకి వెళ్ళండి. నచ్చకపోతే సోషల్ మీడియాలోనే ఉన్నాగా, నా ఇంటర్వ్యూ కిందనో లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టి, అన్న నువ్వు చెప్పినందుకు వెళ్ళామన్నా మాకు నచ్చలేదని చెప్పండి. ప్రయత్నిస్తాను. నేను 15 ఏళ్ళగా ప్రయత్నిస్తూనే ఉన్నాను, చాలా మందికి తెలుసు. ఇక్కడే పడున్నాం, ఇక్కడే కొట్టించుకుంటున్నాం కదా. ఇంకో ప్రయత్నం, ఓహో ఇది బాలేదా, ఇంకో బెటర్ గా ఏదైనా చేద్దాం. ఇక్కడే కొట్టుకుంటున్నాం. నువ్వు చెప్పలే రష్మి, ఆడియన్స్ నువ్వు చెప్తేనే బాగా, నువ్వు చెప్తేనే బాగుంటది. అరే నువ్వు ప్రిపేర్ అయ్యి వస్తావరా, ఇడికిద్దాం ఇడికి ఏదో ఒకటి వేద్దాం స్టాంప్ అని. మీరు ప్రిపేర్ వస్తారా? నేను ప్రిపేర్ అయ్యాను. మరి నేను ప్రిపేర్ ఎలా? అది చాలా కామన్ మ్యాటర్. లేదు, ఫస్ట్ నుంచి తను మాట్లాడితే సెన్సేషన్ అయితే నువ్వు అన్నావు కాబట్టి నువ్వు మాట్లాడితే సెన్సేషన్ అయితే ఒక రియాక్షన్ ఇచ్చింది అంతే. నేను రియాక్షన్ ఇస్తే మీరు దాన్ని డ్రామా చేశారు, నా తప్పు కాదు. నేను కాదు, రోషన్. నేను చాలా ఫ్లోలో ఒక జెన్యూన్ గా నేను స్మైల్ ఇచ్చా అంతే. సరే, ఏంటంటే విషయం మీకు ఒక్కసారి మేమిద్దరం చెప్పేది ఏంటంటే, థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి. గివ్ అస్ అ ఛాన్స్. నచ్చకపోతే చెప్పండి, తిట్టకండి. నచ్చకపోతే ప్రయత్నం చేయండి. రష్మిని నన్ను తిడతారు, ఎందుకు తిట్టొద్దు? రష్మిని తిట్టం బాబు మేము. హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఎందుకమ్మా? రష్మి ఇక్కడ ఉంటుంది, నా దగ్గర వచ్చావు కాబట్టి. రష్మి అక్కడ ఉంటుంది, ఆంధ్రాలో బీసీ సెంటర్లలో ఇక్కడ ఉంటుంది. నాకన్నా ఎక్కడ ఉంది, అందరికి ఎక్కడ ఉంటుంది. నన్ను తిడితే బట్ యా థ్యాంక్ యూ. థియేటర్స్ కి రండి, ఒక చిన్న అవకాశం ఇవ్వండి మాకు. సూపర్. ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఎంత కష్టపడి వచ్చారో అందరికీ తెలుసు. అందుకనే మీ గురించి ఎప్పుడు కూడా ఎవ్వరు నెగిటివ్ గా మాట్లాడరు. ఏదైనా ఉన్నా గానీ కావాలని చేసే అదేంటి వ్యూయర్షిప్ కోసం, లేకపోతే అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది. పాజిటివ్ చోటు నెగటివ్ కూడా ఉండాలి. ఎలిగేషన్స్ కావాలని వేయటం ఇవన్నీ కామన్ నడుస్తుంటాయి కాబట్టి ఇండస్ట్రీలో. గుడ్ ఆర్ బ్యాడ్ రెండు తీసుకుంటే సూపర్. అలా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. అలా ఉన్న వాళ్ళు అందరూ ఎప్పుడు వెళ్ళిపోయారు ప్యాకప్ చెప్పి ఇంటికి, షెడ్కి వెళ్ళిపోయారు. కానీ మీరు ఇంకా షెడ్ లోనే ఉన్నారు. షెడ్ కి వెళ్ళిపోవడం, షెడ్ లో అర్థం కాలేదు నాకు. అర్థం అవుతుంది, ఆడియన్స్ కి అర్థం అవుతుంది. కరెక్ట్. యు వాంట్ టు సే సంథింగ్? బొమ్మ బ్లాక్ బస్టర్ కి రమ్మని చెప్పేసావు, అయిపోయిందా? రెడీ, 100 మార్క్స్. సరే సినిమా గురించి చెప్పుకో. ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. మేము అనుకోలేని ఎలిమెంట్స్ కి జనాలు కనెక్ట్ అవుతున్నారు. ఫాదర్ సెంటిమెంట్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఎక్కడ పడుకుంటావు నువ్వు? పడుకుంటారా? అరే నువ్వు మొదలెట్టమ్మా, దుష్టులారా. ఒకసారి మొత్తం 100 మార్కులు ఆన్సర్ ఇస్తుంటాను, నువ్వు మొదలెట్టమ్మా. నువ్వు మొదలెట్టు.
సినిమాలో చాలా హైలైట్ పాయింట్స్ ఉన్నాయండి. మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఏది సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయండి. మేము ఏమేమి ఇది అవ్వదు పొద్దున్న నుంచి ఎన్నిసార్లు చేసాం, ఇది అవ్వదు. ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ అండి. సినిమా ఆర్ఆర్ ఒక ఫ్లో లో చూసి సినిమాని ఫీల్ అవ్వాలంటే థియేటర్ కి వెళ్లాల్సింది. ఫాదర్ సెంటిమెంట్, ఫాదర్ నందు గారు ఫాదర్ ఒక స్టాప్ బ్లాక్ లో టర్న్ ఇస్తారు. ఆ టర్న్ తో నేను చాలా కనెక్ట్ అయ్యాను. నానా నానా నువ్వు వస్తావా, నేను లేకపోతే నేను రానా, అదే కదా పాట. అది ఎక్స్ట్రాఆర్డినరీ సాంగ్, చప్పట్లు కొడుతున్న సాంగ్, చప్పట్లు కొడుతున్నారండి ఆ సాంగ్ కి. ఫాదర్ సెంటిమెంట్. ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ నా వల్ల రాలేదు చెప్తున్నాను మళ్ళీ. సినిమాకి ఏ సర్టిఫికెట్ కి రావడానికి కారణం నేను కాదు, ఒక పదం వల్ల మనకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. దాని గురించి కూడా మేము ఓటీటీ రిలీజ్ చేసేది యూబై తెచ్చుకుంటాం ఏదో రకంగా. సో అది మ్యాటర్. పోకిరి క్రాస్ ఓవర్ సీన్ చేసాము, అది హైలైట్. సినిమా నిజంగా మీ ఇంట్లో ఎంత మంచి హోమ్ థియేటర్ ఉన్నా సినిమాకి మన మెయిన్ బ్యాక్ బోన్ వచ్చి ఆర్ఆర్ అండి. ఆ ఫ్లోలో, ఆ సౌండ్ లో, ఆ థియేటర్ లోనే చూస్తేనే మీరు ఆ సినిమా ఆ ఫ్లోలో వెళ్తారనమాట. సో ప్లీజ్ గివ్ us a ఛాన్స్. ఒకవేళ మీకు సినిమా నచ్చకపోతే నన్ను తిట్టండి. ఏది ఏమైనప్పటికీ బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టామా కొట్టలేదా? కొట్టేసాం. అది